అందరికీ నమస్తే. టీడీపీ కార్యకర్త కిరణ్, ఇతను మామూలు ఒక సాదాసీదా కార్యకర్త కూడా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. మొత్తం కూటమి ప్రభుత్వం మీదకి ఎవరైనా వచ్చినా కూడా అతన్ని వాయిస్ రేజ్ చేస్తూ ఉంటాడు. ఇతను జగన్ భార్య భారతి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా ఘోరమైన వ్యాఖ్యలు అవి. ఇమీడియట్గా అసలు వ్యాఖ్యలు చేసినందుకు ఈయన ఒక కార్యకర్త కాదు, చాలా ఆడుకోరు కార్యకర్త. అసలు కార్యకర్తని కూడా కూటమి ప్రభుత్వము ఇమీడియట్గా 1 గంటలోనే అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరు కూడా కేసు పెట్టలేదు. కానీ ఇసుంటిది ఒక ఆడవాళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని అతను ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. మనం కనుక గమనిస్తే గత ప్రభుత్వంలో నిండు అసెంబ్లీ సాక్షిగా ఒక కొడుకు ముందల, లోకేష్ ముందల తన తల్లిని ఏ విధంగా ఘోరంగా మాట్లాడినరో మనందరికీ తెలుసు. అది ప్రతి ఒక్కరూ కళ్ళకి నీరు తెచ్చుకున్నారు. అసలు ఒక కొడుకు ముందల తల్లిని ఆ విధంగా ఎంత డజన్ల కొద్ది మంది గత ప్రభుత్వంలో డజన్ల కొద్ది మంది పవన్ కళ్యాణ్ భార్యని కానీ, లోకేష్ భార్యని కానీ, చంద్రబాబు నాయుడు గారి భార్యని కానీ ఎంతోమంది ఆడవాళ్ళని చాలా ఘోరంగా తిట్టడం జరిగింది. కొంతమంది అమెరికా సోషల్ మీడియా నుంచి కూడా ఘోరమైన మాటలు. వాళ్ళని ఎక్కడ కూడా అరెస్ట్ చేయలేదు జగన్. అసంటి అంత ఘోరంగా తిట్టిండ్రు కాబట్టే ఘోరంగా ఓడించడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ కిరణ్ అనే టీడీపీ కార్యకర్తని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా వైసీపీ కార్యకర్తలు ఈ విషయాన్ని మెచ్చుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు, వైసీపీ కార్యకర్తలకు తెలుసు గత ప్రభుత్వంలో మనము ఏ విధంగా ఆడవాళ్ళపై మనము మాట్లాడినాము. నిండు అసెంబ్లీ సాక్షిగా ఒక కొడుకు ముందల తల్లిని ఆ విధంగా అంటే రక్తం మరిగిపోతుంది. అసంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. కొన్ని డజన్ల మంది అసంటి వ్యాఖ్యలు చేసిండ్రు. కోడలి నాని కానీ, అతను కోడలి నాని ఒక మంత్రి అయి ఉండి కూడా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి భార్యని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఘోరమైన అనుచిత వ్యాఖ్యలు. అసలు లోకేష్ పుట్టలేదు, ఎవరికో పుట్టినరు, ఆ మాటలు కూడా అనొద్దు. ఇప్పుడు కిరణ్ కంటే డబల్ మాట్లాడడం జరిగింది డజన్ల మంది. కానీ వాళ్ళని ఎక్కడ కూడా అరెస్ట్ చేయలేదు. ఒక్కరిని కూడా బోరుగడ్డని కానీ, ఎక్కడో అమెరికా సోషల్ మీడియా కానీ, ఇక్కడ నానీలు, కోడలు నాని చాలామంది లెక్క పెట్టడానికి రాదు. వాళ్ళు ఏ విధంగా అయిపోయినారంటే ఆ ప్రభుత్వంలో ఎంత ఈ విధంగా దుర్భాషలు ఆడితే అంత జగన్ మమ్మల్ని ఆదరిస్తాడా అని అదే విధంగా ఆదరించడం జరిగింది. ఎంతోమందికి పదవులు ఇవ్వడం జరిగింది. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వము గంట వ్యవధిలోనే కిరణ్ని అరెస్ట్ చేయడం జరిగింది, జైలుకు పంపించడం జరిగింది. చాలా గ్రేట్. వైసీపీ కార్యకర్తలు కూడా మెచ్చుకుంటారు. వైసీపీ కార్యకర్తలు కొంతమంది జగన్ని తిడుతున్నారు. అరే అప్పుడు మనం ఉన్నప్పుడు ఎంత ఘోరంగా తిట్టిండ్రు, మన ప్రభుత్వం పడిపోవడానికి కూడా ఈ చిల్లరగాలు తిట్టిన తిట్లేగే కదా. అయినా కూడా ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉండాలి, కూటమి ప్రభుత్వం లాగా ఉండాలి. వాళ్ళు అదేవిధంగా చూడండి, ఇంత తిట్టినా కూడా అతన్ని అరెస్ట్ చేసిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క వైసీపీ కార్యకర్తలని, నాయకులని ఎక్కడ కూడా ఈ గత ప్రభుత్వం ఎక్కడ కూడా అరెస్ట్ చేయలేదు. ఇది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. భారతి గారిని నిజంగా గౌరవించింది కూటమి ప్రభుత్వమే, జగన్ ప్రభుత్వం కాదు. జగన్ ప్రభుత్వముకు అసలు చిత్తశుద్ధి కూడా లేదనాలి ఈ విషయంలో. వేరే విషయంలో అంటే అది వేరే టాపిక్. కానీ మహిళలని ఈ విధంగా గౌరవించే దాంట్లో వైసీపీ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధే లేదు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు కూటమి ప్రభుత్వం. చాలా గ్రేట్ ఇది. వైసీపీ కార్యకర్తలు కూడా మెచ్చుకుంటున్నారు.